క్యాబేజీతో ఎప్పుడు క్యాబేజీ ఫ్రైలు, క్యాబేజీ మంచూరియాలే కాకుండా మంచి టేస్టీగా, న్యూట్రిషియస్‌గా ఉండే టొమాటో క్యాబేజీ కర్రీ కూడా చేద్దాం రండి. క్యాబేజీని ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అట్లా కట్ చేసుకున్న క్యాబేజీని వాటర్‌లో వేసి కొంచెం ఉడకబెట్టాలి. ఉడికేటప్పుడు స్మెల్ రాకుండా ఉండడానికి పంచదార అయితే వేయండి. స్మెల్లే రాదండి. ఇది ఉడకడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఈలోపు మనం వేరే వైపు కళాయి పెట్టుకొని, ఆ కళాయిలో తగినంత నూనె అయితే వేసుకోండి. నూనె కొంచెం బాగా మరిగాక అందులో పోపులు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసి వేపండి. ఆ తర్వాత ఆనియన్స్ ఉంటే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫ్రై చేసేటప్పుడు ఈ పోపు వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత ఫ్రై అయినాక టొమాటోలు వేసుకోండి. అది ఫాస్ట్గా ఉడకడానికి సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. తర్వాత మూత పెట్టేసుకోండి. దానివల్ల ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూసారా, ఇటువైపు ఆల్రెడీ మనకి ఉడికిపోయిందండి. దీన్ని ఓర్చి పక్కన పెట్టుకోండి. ఇటువైపు చూస్తే మనకి టొమాటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేయండి. అది కొంచెం బాగా ఫ్రై అయినాక మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న బాయిల్డ్ క్యాబేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసి మంచిగా కలపండి. మనం క్యాబేజీ ఉడకబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి పోతాయండి. సో మంచిది ఉడకబెట్టుకోవడం అనేది. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు మనం పసుపు, కారం, తగినంత ఉప్పు కూడా అక్కడ సరిపోతే ఇప్పుడే వేసుకొని మంచిగా కలిపేసుకోండి. దానిపై మూత పెట్టేసుకోండి. కాసేపు అన్నాక మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. తగినంత వేసుకొని కాసేపు అయితే చూడండి, మంచి రుచికరంగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అండి. ట్రై చేసి కమెంట్ చేయండి.